లెగ్గు మహిమరా బాబు అని చాలామంది అంటుంటారు. ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ట్రెండింగ్ వీడియో కూడా ఇదే. ఆ లెగ్గు మహిమ చూడరా బాబు, ఆ లెగ్గు ఎక్కడ కాలు పెడితే అక్కడ అవతల వాళ్ళు సర్నాశనం అయిపోతారు, అవతల వాళ్ళకి ఇబ్బంది కలుగుతుంది, అపచారం కలుగుతుంది అని అంటుంటారు. జనరల్గా ఈ లెగ్గు మహిమ గురించి కొంతమంది మూర్ఖులకు ఈ వీడియో ద్వారా క్లియర్గా వాళ్ళకి అర్థమయ్యేటట్లే చెప్పాలి. అలా చెప్పకపోతే ఆ మూర్ఖులకి, ఆ అజ్ఞానులకి అస్సలు అర్థం కానే కాదు. ఒకవేళ అవతల వ్యక్తులను చూపించే ముందు 4 వేళ్ళు మన తప్పుల గురించి 4 వేళ్ళు మనల్ని చూపిస్తూ ఉంటాయి. నువ్వు చేసిన తప్పులు తెలుసుకోరా మూర్ఖుడా, అవతల వాళ్ళని వేలెత్తి చూపించద్దు, ఎంతసేపు అవతల వాళ్ళపై వేలెత్తి మాట్లాడద్దు, నువ్వు చేసిన తప్పులను నువ్వు ఎప్పుడు తెలుసుకుంటావురా మూర్ఖుడా అంటూ 4 వేళ్ళు వాళ్ళకల్లా చూపిస్తుంటాయి. వైఎస్ఆర్సీపీ మహిళా నాయకురాలు రోజా గారు డిఎంకే పార్టీ తరఫున ప్రచారం చేశారట. ఆమె లెగ్గు మహిమ వల్ల డిఎంకే పార్టీ ఓడిపోయిందట. మరి రోజా గారు డిఎంకే పార్టీ తరఫున ప్రచారం చేసి డిఎంకే పార్టీ ఓడిపోతే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ కూటమి తరఫున అన్నా డిఎంకే అభ్యర్థులకు మరియు బీజేపీ అభ్యర్థులకు ప్రచారం చేశాడు తమిళనాడులో. మరి ఆ అభ్యర్థులు అందరూ కూడా ఓడిపోయారు. 2వ స్థానం కాదు 3వ స్థానం వచ్చింది వాళ్ళకి. ఓడిపోవటం పక్కనెట్టి పెడదాం, 2వ స్థానం కూడా రాలా, 3వ పొజిషన్ వచ్చింది వాళ్ళకి. మరి చంద్రబాబు గారి లెగ్ మహిమ గురించి మనం ఏం మాట్లాడుకుందాం, మీరే చెప్పండి. చంద్రబాబు గారు లెగ్ పెట్టాడు తమిళనాడులో. ఆ అన్నా డిఎంకే అభ్యర్థులు, బీజేపీ అభ్యర్థులు మేము ఓడిపోయామరా దేవుడా, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు గారి లెగ్ మహిమ వల్లే మేము ఓడిపోయాము అని వాళ్ళు కూడా అనుకోవాలా? ఏపీ ప్రజలందరూ కూడా మీరు వైఎస్ఆర్సీపీ నాయకురాలు, మహిళా నాయకురాలు రోజా గారిని మాట్లాడుతుంటే చంద్రబాబు లెగ్ మహిమ కూడా అటువంటిదేను అని అంటున్నారు. రోజా గారు ఎమ్మెల్యేగా గెలిచారు, వైఎస్ఆర్సీపీ పార్టీ కూడా అధికారంలోకి వచ్చింది. ఆమె లెగ్ గురించి మనం మాట్లాడుకోవాల్సిన పనిలే. ఇప్పుడు చంద్రబాబు గారి లెగ్ గురించి మనం ఏం మాట్లాడుకుందాం చెప్పండి. ఎదుటి వాళ్ళని ఎప్పుడూ వ్యక్తిగత విమర్శలు చేస్తూ, దుర్మార్గమైన ప్రచారాలు చేస్తూ ఎల్లకాలం కూడా ఇదే విధంగా ఎంతకాలం బతుకుతారు? జగన్మోహన్ రెడ్డి 1,00,000 కోట్లు సంపాదించాడు అంటారు. ఆయన పైన పెట్టింది 1,200 కోట్లే. ఆ 1,200 కోట్లు కూడా ఏమీ తప్పు చేయలేదని ఈడీ దాదాపు కూడా 75% ఆ ఆస్తులను విడుదల చేసేసింది. తప్పు చేయలేదని తేలుతా ఉంది. జగన్మోహన్ రెడ్డి కోడికత్తితో పొడిపించుకున్నాడు. పొడిపించుకున్నట్టు ఆధారాలుంటే నిరూపించచ్చుగా. జగన్మోహన్ రెడ్డి బాబాయిని చంపాడు, బాబాయి గొడ్డలి పొట్టు. పోనీ జగన్మోహన్ రెడ్డి, అవినాష్ రెడ్డి ఆ పని చేసుంటే, మీరు ప్రభుత్వంలో ఉన్నారు, అక్కడ అధికారంలో కేంద్రంలో ఉన్నది మీరు, నిరూపించచ్చుగా. ఎందుకు నిరూపించలేకపోతున్నారు? రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయినప్పుడు సంతకాల సేకరణ చేశాడు. ఏం ఆధారం ఉంది సంతకాల సేకరణ చేశాడని? బట్టి విక్రమార్క లాంటి వాళ్ళు, రఘువీరారెడ్డి లాంటి వాళ్ళు ఎంతోమంది చెప్పారు ఆయనకి అసలు ఏ సంబంధం లేదు అని కూడా చెప్పారు. కానీ కట్టుకథలు అల్లటంలో మీకు మించిన వారు లేరు. ఇలా అబద్ధాలు చెప్పుకుంటూ, అబద్ధపు ప్రచారాలు చేసుకుంటూ, దుర్మార్గమైన ప్రచారాలు చేసుకుంటూ, అవతల వాళ్ళని ఇబ్బంది పెడుతూ మీరు ఎన్నాళ్ళు ఇలా ముందుకెళ్తారు? ఈ వీడియో ద్వారా నేను అడుగుతున్నాను. లెగ్గు మహిమ అంటూ ఒక మహిళా నాయకురాల్ని ఇబ్బంది పెడతారా? సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తారా? మరి చంద్రబాబు గారి లెగ్ వల్ల అన్నా డిఎంకే అభ్యర్థులు మరియు బీజేపీ అభ్యర్థులు ఓడిపోయారు. చంద్రబాబు ప్రచారం చేసిన ప్రతి నియోజకవర్గంలో కూడా ఓడిపోయారు. మరి చంద్రబాబు గారి లెగ్ వల్లే ఓడిపోయాము అని ఆ అభ్యర్థులు అనుకోవచ్చుగా, ఏపీలో ప్రజలు అనుకోవచ్చుగా. చంద్రబాబు అక్కడికి వెళ్ళాడు, అన్నా డిఎంకేకి బీజేపీ 3వ పొజిషన్లో పడిపోయింది, ఇదంతా చంద్రబాబు లెగ్ వల్లే అని ఎవరైనా అన్నారా? వైసీపీ నాయకులు అన్నారా? కానీ మీరే దుర్మార్గమైన ప్రచారం చేస్తున్నారు ఒక ఆడబిడ్డ పైన.
ఇలాంటి దుర్మార్గమైన ప్రచారం మీరు తప్ప ఇంకెవరూ చేయరు. తిరుమల లడ్డూలో జంతువులు కొవ్వు కలిసింది అని మీరు తప్ప ఇంకెవరూ కూడా దుర్మార్గమైన ప్రచారం ఈ రాష్ట్రంలో చేయలేదు. అంతకంటే దుర్మార్గమైన ప్రచారం కులాలను, మతాలను, దేవుళ్లను, చివరికి జగన్మోహన్ రెడ్డి మతాన్ని కూడా ప్రచారం చేసి రాజకీయ పబ్బం గడుపుకోవాలనుకున్నది మీరు. అవునా కాదా? ఇలాంటి అబద్ధాలతో అవతల వాళ్ళని వ్యక్తిగత విమర్శలు చేస్తూ తల్లి చెల్లి అంటూ వాళ్ళ కుటుంబంలోకి దూరిపోయి ఇంకెన్నాళ్ళు ఇలాగే ముందుకెళ్తారు? చిచ్చి, ఏంట్రా ఈ బతుకనిపించట్లే? మనం తప్పు చేస్తున్నాము అని 4 వేళ్ళు మీకల్లా చూపించట్లే? ఒక ఆడబిడ్డ పైన ఇలాంటి కోతలు కూస్తూ లెగ్గు మహిమ ఐరన్ లెగ్ అంటారా? మరి మన లెగ్ ఎటువంటిది? మీరు ఏపీ ముఖ్యమంత్రి గారి లెగ్ ఎటువంటిది? ఆ మాట వాళ్ళు అడిగితే, వైసీపీ నాయకులు అడిగితే, వాళ్ళు మంచివాళ్ళు కాబట్టి ఇప్పటి వరకు మిమ్మల్ని ఆ లెగ్గు మహిమ గురించి ప్రశ్నించలేదు. ప్రశ్నిస్తే అందరూ ఒకేసారి వీడియోలు ముఖ్యమంత్రి గారిపై పెడితే ఏంటి పరిస్థితి? ఏపీ ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకుని మీ ఐటీడీపీ నాయకులు చేస్తున్న ఇటువంటి వ్యక్తిగత విమర్శల్ని అరికట్టాలి. ఒక ముఖ్యమంత్రిగా బాధ్యతాయుతంగా వ్యక్తిగత విమర్శలకి, అబద్ధాలకి ఫుల్ స్టాప్ మీరే పెట్టాలి. మీ నుండే అన్నీ మొదలవుతున్నాయి. రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తున్నారు. ప్లీజ్ వద్దు, ఆపేయండి.